తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకుంటున్నారా? ప్రోటోకాల్ పక్కన పెట్టి చేపట్టిన విజయవాడ పర్యటన విజయవంతమైనట్లేనా? చంద్రబాబు నుంచి ఇటువంటి సంకేతాలు వచ్చుంటాయి. పొలిటికల్ కామెంట్లో కేఎస్ఆర్ ఏం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంచి చొరవే తీసుకున్నారు. కానీ ఆశించిన ఫలితం వచ్చినట్లు కనిపించడం లేదు. హైకోర్టు విభజన సమస్యపై వచ్చిన ఆందోళన నేపథ్యంలో నరసింహన్ తన హోదారీత్యా ఉన్న ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విజయవాడలో కలుసుకున్నారు. ఇది నిజంగానే అందరినీ ఆకర్షించిన ఘట్టంగా మారింది. ఒక రకంగా చంద్రబాబుకు గర్వకారణంగా మారిందంటే ఆశ్చర్యం కాదు. హైకోర్టు విభజనను తాను విజయవంతంగా అడ్డుకోగలుగుతున్నానన్న సందేశాన్ని ఆయన పంపగలిగారు. ఎలాగలా చంద్రబాబును ఒప్పించి ఈ వివాదాన్ని పరిష్కరించానన్న క్రెడిట్ పొందుదామనుకున్న గవర్నర్కు ఒకంత ఆశాభంగమే ఎదురైనట్లు అనిపిస్తుంది. ఆయన చంద్రబాబుతో చర్చలు ఫలవంతంగా జరిగాయని చెబుతున్నా వాస్తవంలో అది సందేహంగానే ఉంది. ఎందుకంటే చంద్రబాబు తెలివిగా ఒక కొత్త ఫిట్టింగ్ పెట్టారట. అన్ని విభజన సమస్యలను ఒకేసారి పరిష్కరించుకుంటే తాను సిద్ధమని, అలా కాకపోతే కుదరదని ఆయన అన్నారట. చంద్రబాబుకు తెలుసు ఇది అంత ఆచరణ సాధ్యం కాని విషయమని. అందుకే ఈ లిటిగేషన్ పెట్టడంతో గవర్నర్ పట్టువిడుపులు ఉండాలని అభిప్రాయపడ్డారట. ఆయా అంశాల్లో తెలంగాణ ప్రభుత్వంతో వివాదాలు వస్తే ఉమ్మడి హైకోర్టు కనుక అక్కడికి వెళ్ళవచ్చని, లేకుంటే ప్రతిదానికి సుప్రీంకోర్టుకి వెళ్ళవలసి ఉంటుందని చంద్రబాబు అన్నారని కథనాలు వచ్చాయి. ఇది నిజమా కాదా అన్నది పక్కన పెడితే చంద్రబాబు వ్యూహాత్మక వాదనను తెరపైకి తెచ్చారని అనుకోవచ్చు. సచివాలయాన్ని హడావుడిగా తరలించలేదా, ఉద్యోగులకు డెడ్లైన్ పెట్టలేదా అని కొందరు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. కానీ వాటిని ఆయన వినదలుచుకోలేదు. హైదరాబాద్లో ఉమ్మడి సంస్థల ఆస్తుల సంగతితో సహా ఆయా అంశాలపై తేల్చండి చంద్రబాబు షరతు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఆయన ఇరుకుని పెట్టగలిగారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అదే సమయంలో హైకోర్టు విభజనకు అడ్డుపడడంలో ఆయనకున్న రాజకీయ ప్రయోజనాలపై కూడా విస్తృత ప్రచారం జరుగుతోంది. అన్నిటినీ మేనేజ్ చేయడంలో నిపుణుడుగా చంద్రబాబుకు పేరుందని, అందువల్లే హైకోర్టు విభజనకు ఆయన సిద్ధపడడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కసారి హైకోర్టు విభజన జరిగితే పరిస్థితులు, పరిణామాలు మారిపోతాయని, అవి చంద్రబాబుకు అంతగా రుచించవన్నది వీరి వాదన. ఆ విషయాల సంగతి ఎలా ఉన్నా కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని వీలైనన్ని వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేయడం అవసరం. ఆస్తుల పంపిణీ, నీటి వివాదాలు ఇలాంటి ప్రధానమైన వాటిలో స్పష్టత వస్తే చాలా వరకు గొడవ తగ్గినట్లే అవుతుంది. కానీ అది ఇప్పట్లో తీరుతుందా అన్నది సంశయమే. నిత్యం ఏదో ఒక అంశంలో రెండు రాష్ట్రాలు తగాదాలు పడుతున్నాయి. తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెబ్సైట్లోని వివరాలను ఏపీ ప్రభుత్వం కాపీ కొట్టిందంటూ తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు, కేంద్రానికి ఫిర్యాదు చేయడం కొత్త గొడవగా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి సలహాదారు పరకాల ప్రభాకర్ ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఇరువైపులా సవాళ్ల పర్వం సాగుతోంది. ఇదొక్కటే కాదు, అనేక అంశాల్లో ఇలాగే గొడవలు అవుతున్నాయి. ఇవి పరిష్కారం కావాలంటే మరో ఓటుకు నోటు కేసో, మరో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు వంటివో బయటికి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు చకచకా రాజీ పడతారేమో. అంతవరకు ఇద్దరికీ ప్రజల్లో సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ఇలాంటి వివాదాలు అవసరంగానే కనిపించవచ్చు. అందువల్ల గవర్నర్ ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్లను కమాండ్ చేసైనా వీటి పరిష్కారం కనుగొనాలి. కానీ అది సాధ్యమేనా?